రాష్ట్రంలో జగనన్న స్థానికంగా మా నల్లపరెడ్డి వినోద్ రెడ్డికే తమ మద్దతు అని కోట గ్రామ పంచాయతీ ప్రజలు, వాలంటీర్లు, వ్యాపారులు, పెన్షన్దారులు మొదటిసారి ఓటు వేస్తున్న వారు తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో ఇంటి వద్దకే పెన్షన్లు, అమ్మఒడి తదితర పథకాల ద్వారా లబ్ధి పొందామని, అందువల్ల జగన్కే ఓటు వేస్తామంటున్నారు. స్థానికంగా మాకు అందుబాటులో ఉండే మా నాయకులు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి కోట గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. అమ్మా, ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారమ్మా? జగనన్నకి. ఎందువల్ల జగన్కి ఓటు వేయమంటున్నారు? ఓటు వేయాలనుకున్నారు? పింఛన్ ఇచ్చారు, మా పాపకి అది ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, మా పాపకి డెలివరీకి అన్నీ చూసాడు. అందుకని మేము జగనన్నకే వేస్తాం. ఇప్పుడు చెప్పు. వినోద్ కుమార్ రెడ్డి మాకు అన్నిటికీ తోడుగా ఉంటాడు, మాకు అన్నీ బాగా చేస్తాడు. అమ్మా, ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? జగనన్నకి. ఎందువల్ల? మాకు పింఛన్ ఇస్తున్నాడు ముసలి వాళ్ళకి, ఇంటికి తెచ్చిస్తారు, తీసుకుంటున్నాము. 2 నెలలు ఇంటికి రాలా, ఆడపోయి తెచ్చుకున్నాము. ఎక్కడ తెచ్చుకున్నారు? పంచాయతీ. ఇంకేమీ లబ్ధి పొందారు మీరు? ఉచితంగా. అందువల్ల జగన్ అందుకే జగనన్నకి ఓటు వేయాల. మన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పంచాయతీ ఎలక్షన్లు అన్నీ మన మెజార్టీ వచ్చిన తర్వాత నుంచి కోట అభివృద్ధి అనేది జరిగింది. అంతకుముందు ఎట్లాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ వచ్చింది. 24 hours వాటర్ వస్తున్నాయి. మాకేం ఇబ్బంది అయితే లేదు. తర్వాత రోడ్లు వేశారు. ఏదన్నా అవసరం అయ్యి మాకే అందుబాటులో ఉండే వ్యక్తి మా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో మేము జగన్ సార్ని ఖచ్చితంగా ఈ 2024లో అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాము. అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నియోజకవర్గానికి మేరీ మురళీ సార్ గారిని, తర్వాత ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి గారిని అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని అఖండ మెజార్టీతో మేము చాలా ఇదిగా కృషి చేసి వాళ్ళని గెలిపిస్తానని, మన ఎమ్మెల్యే అభ్యర్థి మేరీ మురళీ సార్ గారిని, మన ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి సార్ గారిని తిరిగి మళ్ళీ 2024లో అఖండ మెజార్టీతో గెలిపించుకొని తర్వాత సీఎం మన జగన్ సారే సీఎం అయ్యేలాగా మేము చూసుకుంటాం. జగన్ సార్కే వేయాలనుకున్నాం సార్. ఎందుకు జగన్కి ఓటు వేయాలనుకున్నారమ్మా? ఇంతకు ముందంతా మాకు సంక్షేమ పథకాలు అసలు ఏమీ రాలేదు. గత ప్రభుత్వంలో మేము ఎట్లాంటి లబ్ధి పొందలేదు. కనీసం మేము రైస్ కార్డు కానీ మాకు లేదు. జగన్ సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు అన్ని స్కీమ్స్ వచ్చాయి. మా ఇంట్లోనే అమ్మఒడి వచ్చింది. 4 years నుంచి అమ్మఒడి తీసుకున్నాను. తర్వాత మా అత్తమ్మకి 3,500 పెన్షన్ వస్తుంది. 18,500 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. ఇంకా అన్ని స్కీమ్స్కి ఏ స్కీమ్స్కి అయితే మేము అర్హత పొంది ఉన్నామో ప్రతి ఒక్క స్కీము మాకు అందింది. మీరు ఏం చేస్తారమ్మా? వాలంటీర్స్ సార్. ఇప్పుడు చేస్తున్నారా? లేదు సార్, రిజైన్ చేశారు. అందువల్ల మీరు జగన్కే అవును సార్ ఓటేస్తారు. అవును సార్. ఏమా మీ దేవురు? కోట. జగన్కి ఎందుకు ఓటు వేయాలనుకున్నారు? జగన్ సారే వచ్చిన తర్వాత పథకాలన్నీ వస్తున్నాయి. ఒక్కొక్క ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కానీ, రైస్ ఇవ్వడం కానీ, 18,000 పిల్లలకి స్కూల్కి నాడు నేడుకు సంబంధించి రైతు భరోసా అని ప్రతి ఒక్కటి ఆయన వచ్చిన తర్వాత స్కీములు కానీ ఆయన చేసే పాలనను బట్టి మేము జగన్ సార్కే ఓటేయాలనుకుంటున్నాం. మీ కుటుంబానికి ఏమైనా లబ్ధి పొందారా? మ్యాక్సిమం నేనే కాలేజీకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంకామ్ వర్క్ చేస్తున్నాను. కోట మండలంలో మేము వినోద్ కుమార్ రెడ్డి సార్ వల్ల మాకు జాబ్స్ వచ్చాయి. అంతకుముందు ఏం జాబ్స్ ఏం లేవు, ఖాళీగా ఇంటికాడే ఉన్నాము. సార్ రావడం వల్ల నాకు జాబ్ వచ్చింది. జాబ్ వల్ల నాకు చాలా యూజ్ అయింది. సార్ వల్లే ఇప్పుడు ఎక్కువ మెజారిటీ కూడా రాబోతుంది. మన నియోజకవర్గంలో మన కోట మండలంలో వినోద్ సార్ వల్లే ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఆయన కోసం మేము కృషి చేసి జగన్ సార్ని కన్ఫామ్గా గెలిపిస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ సార్ వల్లే మాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఆయన వల్లే కోట డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా డెవలప్ చేస్తారు సారు. అందుకనే ఆయన కోసం మేము పనిచేస్తున్నాము. ఖచ్చితంగా మేము జగన్ సార్ కల్పించుకుంటాము. సార్ ద్వారా ఈ సార్ దగ్గర మేము కావాల్సిన పనులు చేయించుకుంటాము. అందుకని నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాం మేము. సార్ వల్లే మాకు ఈ జాబ్ వచ్చింది. సార్ వల్ల ఇప్పుడు కోటలో డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ ప్రతి ఒక్కటి ఆయన దగ్గరకు వచ్చి మేము అడిగి చేయించుకుంటున్నాము. ఎప్పుడు సార్ మాకు అందుబాటులోనే ఉంటారు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు మాకు ఫోన్ చేసి ప్రతిదీ మేము అడిగింది ప్రతిదీ చేస్తారు. అందుకనే సార్ కోసం మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మేము సార్ని గెలిపించుకుంటాం.
మళ్ళీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేరీ మురళి గారిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తి గారిని ఖచ్చితంగా గెలిపించుకొని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్తున్నాను. 2024 సంవత్సరంలో మన గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీ మురళి గారిని, మన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మద్దెల గురుమూర్తి గారిని అఖండ భారీ మెజార్టీతో గెలిపించుకొని తిరిగి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా కావాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరంలో మన గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీ మురళి గారిని, మన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మద్దెల గురుమూర్తి గారిని భారీ అఖండ మెజార్టీతో గెలిపించుకొని మా కోట మండలం కోట గ్రామ పంచాయతీలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేరీ మురళి గారిని అఖండ భారీ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకొని మరలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలనుకున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందువల్ల? జగనన్న రాజ్యం రావాలని మేము కోరుకుంటూ, జగనన్నని మేము ఆశీర్వదిస్తూ జగనన్న రాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఏం పేరమ్మా మీ పేరు? బోనస్. ఈ సంవత్సరం కొత్తగా ఓటు అయిపోతున్నావా? ఎవరికి వేయాలనుకున్నామ్మా ఈ ఎన్నికల్లో ఓటు? మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి. నేనే కాదు, ఈ ఇయర్ యూత్ ప్రతి ఇయర్ వేస్తారు కదా, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు యూత్ జగన్ గారికి ఓటు వేయాలని చెప్తున్నాను. ఎందుకంటే తెలుస్తుంది కదా, చంద్రబాబు 14 years నుంచి రూలింగ్లో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఈయన వచ్చి ఈ రూలింగ్ చేస్తాడు కదా, ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా చేశాడు. అది మా జనరేషన్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా జగన్ గారికి ఓటు వేయాలి. జేవిడి కానీ ఇంకేదైనా కానీ పింఛన్ కానీ 18 years 45 years దాటిన వాళ్ళకి 18,000 కానీ, ఆటో డ్రైవర్స్కి కానీ ట్రైలర్స్కి కానీ ఆయన ఇచ్చిన ప్రతి అమౌంట్ అందరూ మైండ్లో పెట్టుకొని ఆయనకే ఓటేయాలా అని చెప్తున్నాను. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నావు అబ్బాయి? వైసీపీ. ఎందువల్ల? అభివృద్ధి పనుల వల్ల. ఏం అభివృద్ధి? వాలంటీర్ని పెట్టి మా మమ్మీకి పింఛన్ మొత్తం ఉదయం 5 గంటలకు మొత్తం ఇంటి తలుపు తట్టి చేర్పిస్తున్నారు. కాబట్టి మా అమ్మ నడవలేదు, ఇంటికాడికి పింఛన్ తీసుకొని వచ్చి మా జగనన్న హయాంలోనే మా అమ్మకి పింఛన్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి. మూడో పాయింట్ ఏంటంటే మాకు ఎటువంటి లోటు లేకుండా ఆరోగ్యశ్రీ కింద నా బిడ్డకి 14 లక్షల రూపాయలు ఎంపీ గ్రాంటు, ఎమ్మెల్యే గ్రాంట్ కింద నా బిడ్డకి ఇయర్ ఆపరేషన్ చేయించారు గుంటూరు రమేష్ హాస్పిటల్లో. ఈరోజు ఆయన వల్ల మేము ఇంచుమించు 25 లక్షల రూపాయలు లబ్ధి పొందాము. 25 లక్షల రూపాయలు లబ్ధి పొందాము. లోకల్ నాయకుడిగా మా వినోద్ అన్న వైసీపీ కోట, ఆయన వల్ల కోట రోడ్డు అభివృద్ధి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పంచాయతీ కాడ వేస్ట్ ఉండే గెస్ట్ హౌస్ మొత్తం శిలాఫలకం చేసి దాన్ని ఉన్న దాన్ని పగలగొట్టించి ఒక సచివాలయం, ఇంకా పోతే రైతు భరోసా కేంద్రం, ఇంకోటి వేరేటివి ఈ ఆరోగ్యశ్రీ కింద ఇవన్నీ ఒక హాస్పిటల్ మొత్తం చేశారు. కాబట్టి మాకు మా వినోద్ అన్న వల్లే మేము ఈరోజు లబ్ధి పొందుతా ఉన్నాం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నాను మీరు? జగనన్నకి. ఎందువల్ల జగన్కి ఓటు వేయాలనుకున్నారు? మాకు జగనన్న పింఛన్ టయానికి ఇంటికి ఎత్తుకొని ఇస్తున్నాడు. 18,000 రూపాయలు, 18,700 రూపాయలు 45 సంవత్సరాల మహిళలకు ఇస్తున్నాడు. మేము అనేక అభివృద్ధులు పొందుకున్నాం కాబట్టి మేము జగనన్నకే ఓటేస్తాం. మా ప్రాంతానికి కూడా వినోద్ రెడ్డి అనేక మేలు చేస్తున్నారు కాబట్టి మేము ఆయనకు రుణపడే ఉంటాం ఎప్పుడు. ఏమ్మా ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? జగనన్నకి వేయాలనుకుంటున్నాం. ఎందువల్లమ్మా? మాకు జగనన్న ద్వారా చాలా లబ్ధిదారులు పొందాం మేము. ఆయన వల్ల చాలా మాకు పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, మాకు చాలా అమ్మ ఒడి అన్నీ అందాయి. మాకు సొంత ఇల్లు కూడా ఇచ్చాడు. నాకు పింఛను కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి మాకు వికలాంగుల పింఛను ఇళ్ళ దగ్గరికే వచ్చి చెందుతుంది. కావున మళ్ళీ జగనన్న రాజ్యమే రావాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మా
వాటర్ సెంటర్కై మాకు వినోద్ రెడ్డి గారు